హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఒక హెల్దీ రెసిపీ చేసుకుందాం, అది రాగి ఉప్మా. ఇది వెయిట్ లాస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి లేకపోతే ప్యాన్ ఫస్ట్ పెట్టుకొని మంచిగా హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను. నెయ్యి ఇలా కరిగాక 1 కప్పు బాంబే రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా దూరగా వేపుకోవాలన్నమాట. గీలో మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక సైడ్ పెట్టేసుకొని మళ్ళీ అదే దాంట్లో రాగి ఫ్లవర్ ఉంటుంది కానీ రాగి పౌడర్ దాన్ని కూడా వేసుకొని కొంచెం ఒక సెకండ్ అలా ఫ్రై చేసుకున్నాను అనమాట. మళ్ళీ అది కూడా పక్కన పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మినప్పప్పు 1 టీ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్ కొంచెం చిటపట అన్న తర్వాత అందులోకి ఒక 5 నుంచి 10 దాకా కాజు వేసుకొని అది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి. ఇవి మంచిగా వేగాక 2 ఎండుమిర్చీలు ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఇలా కలర్ మారాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాక కలర్ మారిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేసాక కొంచెం వేగాకనే మళ్ళీ మనం నెక్స్ట్ చేయాలి. సో అవి వేగాయి కదా, మనం ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకున్నాను సన్నగా తరుక్కొని. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నాక 1 కప్పు క్యారెట్, 1 కప్పు ఒక చిన్న కప్పెడంతా పచ్చి బఠానీ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకొని ఒక 2 సెకండ్లు ఇట్లా మూత పెట్టేసుకున్న తర్వాత తీసేసి నేను 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ అనేది మంచిగా ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పౌడర్ని కూడా వాటర్లో కొంచెం ఇలా మిక్స్ చేసి మెల్లగా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకుంటే ఇంకా మన వేడి హెల్దీ రెసిపీ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి కొత్తగా ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.